హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా జతగా స్టోరీలోని 70వ భాగం. సమన్వి ముద్దు పెట్టగానే ఆ ముద్దులో సమన్వి ప్రేమ తెలుస్తూ ఉంటే వేణు తనకి తెలియకుండానే లొంగిపోయి సమన్వి నడుము చుట్టూ చేయి వేసి తనకేసి ఆదుముకొని తను కూడా ముద్దు పెట్టడం స్టార్ట్ చేసిన 2 నిమిషాలకి రుద్ర కళ్ళల్లో మెదిరి ఎవరో చెంప మీద చాచు పెట్టి కొట్టినట్టు అనిపించగానే బలవంతంగా సమన్విని పక్కకి నెట్టి వేణు పైకి లేచి సమన్వి చెంప మీద గట్టిగా కొట్టి, సిగ్గులేదా ఇలా చేయటానికి? వద్దు వద్దు అని దూరం నెడుతుంటే పట్టించుకోకుండా మీద పడుతున్నావు. ఆడపిల్లవేనా నువ్వు అసలు? ఆడపిల్లకి ఉండాల్సిన లక్షణాలు నీకు ఒక్కటైనా ఉన్నాయా? పదే పదే ఎందుకు నా చేత చెప్పించుకుంటున్నావు? ఇలా నీకు చెప్పాలి అంటే నాకే చీదరగా ఉంది. నీకు మాత్రం కొంచెం కూడా సిగ్గు వేయటం లేదు అని కావాలని సమన్వి హర్ట్ అయ్యేలా మాట్లాడుతాడు. సమన్వి నవ్వుతూ వేణు వైపు చూస్తూ, వేణు కొట్టినప్పుడు కింద పడింది కాస్త లేచి సోఫాలో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని చేతులు కట్టుకొని, అయిపోయిందని సోది. నేను విన్నాను. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నీలో నువ్వే అనుకున్న విషయం. ఇప్పుడు నువ్వు నేను హర్ట్ అయ్యేలా మాట్లాడితే నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను, ఏడుస్తాను, మళ్ళీ నీ వైపు చూడను, నా ప్రేమ నాలోనే చంపుకుంటాను లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు అస్సలు పెట్టుకోకు. నీ మనసు నాకు తెలుసు. నువ్వింత కటువుగా మాట్లాడుతున్నావంటే ఎంత గట్టిగా నన్ను పెళ్లి చేసుకోకుండా ఉండటానికి నిర్ణయం తీసుకున్నావో అర్థమైంది. కానీ ఎందుకనేది అర్థం కావట్లేదు. నన్ను ప్రేమించి దూరం పెట్టడానికి కారణం ఏంటో చెప్పు బావా. అది సరైనది అయితే అనిపిస్తే నా అంతట నేనే నీకు దూరంగా ఉంటాను. అప్పటి వరకు ఇలా నిన్ను విసిగిస్తూనే ఉంటాను. ఇప్పటి నుంచి డోసేజ్ కూడా ఎక్కువ అవుతుంది. ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా అని చిరునవ్వుతో అంటుంది. వేణుకి సమన్వి ఆన్సర్ పిచ్చి పట్టినట్టుగా అనిపిస్తూ ఉంటే, సమన్వి సమన్వి చెప్పేది వినిపించుకో అంటూ అటు ఇటు తిరుగుతూ, నేను నిన్ను ప్రేమించలేదు, ఇష్టపడ్డాను అంతే. ఇష్టానికి ప్రేమకి చాలా తేడా ఉంది. అది ఎందుకు అర్థం కావట్లేదు నీకు? నీకు నాకు వ్యత్యాసం ఎంతో తెలుసా? ఆకాశానికి భూమికి ఉన్నంత. ఆకాశానికి నిచ్చెన వేస్తే బొక్కబోర్లా పడతాము. అలాగే నిన్ను అందుకోవాలనుకున్నా నేను అంతే. నాకు నీ మీద ఆశలు లేవు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకుని నా జీవితం నుంచి వెళ్ళిపో సమన్వి. మీ అన్నయ్య నీకు మీ స్థాయికి తగిన వాడిని తీసుకువచ్చి పెళ్లి చేస్తాడు. నువ్వు సంతోషంగా ఉంటావు. నన్ను మర్చిపోవే అని అరుస్తాడు. సమన్వి కోపంగా పైకి లేచి వేణు చెంప మీద గట్టిగా కొట్టి, ఇదేమైనా బెట్టనుకున్నావా? గెలిస్తే నువ్వు దక్కావు, ఓడితే వదిలేశాను అనుకోవటానికి. మనసు మనసుకి సంబంధించింది. ఆడపిల్ల మనసుతో ఆటలుగా ఉందా నీకు? నా మనసు ఎప్పుడో నీకు ఇచ్చేశాను. ఆ మనసులో ఈ జీవితానికి సరిపడా నువ్వు తప్ప మరొకరు ఉండరు. అర్థమవుతుందా? నీకు ఆ విషయం పదే పదే ఎందుకు నీకు దూరంగా వెళ్ళమని చెప్తున్నావు? నీకు నేను నీకు దూరంగా వెళ్ళిపోయే రీజన్ అయితే చెప్పు. లేదా ఇప్పటికిప్పుడు అన్నయ్యకి ఫోన్ చేసి నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్న విషయం చెప్తాను. ఇప్పటి వరకు అన్నయ్యకి చెప్పకుండా ఆగింది ఒకటి భయమైతే, 2 నువ్వు నన్ను ప్రేమించకపోతే అన్నయ్య అనవసరంగా నా కోసం బాధపడటం ఇష్టం లేక. ఆల్రెడీ ఒకసారి నా కోసమే అన్నయ్య ఒకరిని చంపాడు. మళ్ళీ నా కోసం అన్నయ్య ఎటువంటి రిస్క్లో పడకూడదు. నా వల్ల అస్సలు బాధపడకూడదు. అందుకే అడుగుతున్నాను. చెప్తావా లేదా అని బెదిరిస్తుంది. వేణు ఒక్కసారిగా మోకాళ్ళ మీద కూలబడి, ఐ లవ్ యూ సమన్వి. నీకంటే ముందే నేను నిన్ను ప్రేమించానే. కానీ నా స్టేటస్, నేను అనాథ అన్న ట్యాగ్, ఆస్తి అంతస్తు వేటిలో నేను నీకు తగను. రేపటి రోజున ఎవరైనా నా కోసం రుద్రని కానీ మీ కుటుంబాన్ని కానీ తక్కువ చేస్తే తట్టుకోలేను. నా వల్ల ఎవరూ బాధపడటం నాకు ఇష్టం లేదు. ముఖ్యంగా రుద్ర. వాడు బాధపడితే నేను తట్టుకోలేను. నిన్ను ప్రేమించడం వల్ల మా ఇద్దరిలో ఏ చిన్న క్లాషెస్ వచ్చినా భరించలేను. అందుకే నా ప్రేమని నా మనసులోనే సమాధి చేశాను. నువ్వు ప్రేమిస్తున్నావని, నా కోసం ప్రాణం ఇస్తావని తెలిసిన మనసుని రాయి చేసుకున్నాను. ఓన్లీ బికాజ్ ఆఫ్ రుద్ర. వాడి దృష్టిలో నేను ఆస్తి కోసం నిన్ను పెళ్లి చేసుకున్నానన్న థాట్ పొరపాటును కూడా రాకూడదు.
అలా వస్తే నేను భరించలేను. అందుకే నీకు దూరంగా ఉన్నాను. దయచేసి నా కంటికి కనిపించక వెళ్ళిపోవే ప్లీజ్ అని ఏడుస్తూ అడుగుతాడు. సమన్వి ఏడుస్తూ వేణు ముందు మోకాళ్ళ మీద కూలబడి వేణు చెంప మీద ఆగకుండా చేతులు నొప్పి పుట్టే వరకు కొట్టి ఆగలేక వేణుని గట్టిగా చేసుకుంటుంది. అదే రోజు ఉదయం హరి స్వాతి దగ్గరికి వెళ్దాం. హరి ఉదయం లేచాక స్వాతి ఇంటి పనంతా చేయటం నేర్చుకోవటం వలన కాఫీ తీసుకువచ్చి హరికి ఇవ్వగానే హరి స్వాతి వైపు చూస్తూ కాఫీ సిప్ చేస్తూ, వారం రోజులు అయిపోయాయి, ఏం డెసిషన్ తీసుకున్నావు, ఏం పని చేద్దాం అనుకుంటున్నావు, ఈ రోజు నుంచి నీ పని స్టార్ట్ చేయాలి కదా అని అడుగుతాడు. స్వాతికి అప్పటి వరకు గుర్తులేనిది సడన్గా హరి ఇచ్చిన వార్నింగ్, టైం, చెప్పిన పని అన్నీ గుర్తుకు వచ్చి టెన్షన్గా చేతులు నలుపుకుంటూ, అది హరి, నేను ఇంకా ఏం ఆలోచించలేదు, ఇంకొక వారం టైం ఇస్తావా ప్లీజ్ అని అడుగుతుంది. హరి కోపంగా స్వాతి వైపు చూస్తూ, ఇలా వారం వారం అంటూ సంవత్సరాలు గడిపేస్తావు, నీ మీద నాకింత కూడా నమ్మకం లేదు. ఈరోజు నీకు ఇచ్చిన వర్క్ స్టార్ట్ చేస్తావో లేకపోతే నా చేత పనిష్మెంట్ తీసుకుంటావో నీ ఇష్టం. అసలు నువ్వు ఏం చదువుకున్నావే అని అడుగుతాడు. స్వాతి రోషంగా, ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుందాం అనుకున్నాను, కానీ కుదరలేదు, బీటెక్తో నా చదువు అయిపోయింది అని అంటుంది. బీటెక్ అయిపోయిన దానివి కనీసం కంప్యూటర్ ఆపరేట్ చేయటం కూడా వచ్చా, చేయటమైనా వచ్చా అని వెటకారంగా అడుగుతాడు. స్వాతి కోపంగా, నీ అంత కాకపోయినా ఎంతో కొంత వచ్చు అనగానే, అయితే సిస్టమ్కి సంబంధించిన వర్క్ ఫ్రమ్ హోమ్ ఎన్ని లేవు, అలాంటివి ఎందుకు ఇంతవరకు చూసుకోలేదు, ఏదైతే నాకేంటి కానీ ఈరోజు ఏదో ఒకటి తేల్చి సాయంత్రానికి చెప్పలేదంటే చెప్పింది గుర్తుందిగా, ఆటోమేటిక్గా అలాగే జరిగిపోతుంది. ఈరోజు నైట్ నువ్వు నా పక్కలో ఉంటావు, మర్చిపోకు. సాయంత్రంకి ఈ జాబ్ నాకు వచ్చిందని నువ్వు నాకు నీ ఆఫర్ లెటర్ కూడా చూపించాలి అని యాటిట్యూడ్గా చెప్పి టవల్ తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళిపోతే స్వాతి టెన్షన్గా దేవి గారి దగ్గరికి వెళ్ళి హరి చెప్పిందంతా చెప్పగానే దేవి గారు లైట్ తీసుకుంటూ, నీ ఇష్టం స్వాతి, నేను ముందుగానే చెప్పాను ఏదో ఒకటి చూసుకోమని, నువ్వే ఏమీ ట్రై చేయలేదు, నన్నేం చేయమంటావు చెప్పు, నేనేమి మీలాగా ఉన్నత చదువులు చదువుకున్న దాన్ని కూడా కాదాయే, నేనేం చేయలేను అని చేతులెత్తేశారు. స్వాతి టెన్షన్గా గోర్లు కొరుక్కుంటూ, ఇప్పుడు ఏం చెయ్యాలి, ఎవరు నాకు హెల్ప్ చేసేవాళ్ళు లేరా, వీడి వల్ల నా జీవితంలో ప్రతిరోజు టెన్షన్తో గడిపేయటం అయిపోయింది, ఈరోజు ఏదో ఒక జాబ్ చూసుకోవాలి, లేదంటే వీడి చేతిలో బలవ్వాల్సి వస్తుంది అని ఫిక్స్ అవుతుంది. అలా ఒక గంట తర్వాత రుద్ర శక్తిని వదిలి తన పక్కన పడుకొని, ఇప్పుడు హ్యాపీనా, నీ స్వీట్ మెమొరీస్ నీకు ఇచ్చేశానా అని అడుగుతాడు. శక్తి సిగ్గుతో రుద్ర గుండెల్లో ఒదిగిపోయి హా అని నవ్వుతూ అంటుంది. రుద్ర నవ్వుతూ ఇద్దరి మీద బెడ్షీట్ కప్పేసి శక్తి వీపు మీద జోకొడుతూ ఉంటే శక్తి అప్పటికి అలసిపోయి ఉండటం వలన వెంటనే నిద్రలోకి జారుకుంటుంది. రుద్రశక్తి నిద్రపోయాక తన మొహం వైపే ప్రేమగా చూస్తూ, ఇలాంటి క్షణాలు నా జీవితంలో వస్తాయని ఎప్పుడు ఊహించలేదు స్వీటీ, అమ్మా నాన్నల్ని చూశాక పెళ్ళి మీద విరక్తి వచ్చింది, అందుకే నువ్వు కనిపించే వరకు పెళ్ళి గురించి ప్రేమ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు, కానీ ఒక అద్భుతంగా నా జీవితంలోకి నువ్వు అడుగుపెట్టి నా జీవితాన్ని రంగులమయంగా మార్చావు. అందరి దగ్గర నా కోపం, పొగరు, యాటిట్యూడ్ చూపించే నేను నీ దగ్గరికి వచ్చేసరికి యాటిట్యూడ్ కాదు కదా, కనీసం కోపం కూడా చూపించలేను, అంతా ఎడిక్ట్ అయిపోయాను నీకు, నువ్వు నా జతగా నా పక్కనే నా వెన్నంటే జీవితాంతం లేకపోతే నేనుగా ఉండలేను స్వీటీ,
ఎప్పుడు నన్ను వదిలి వెళ్ళకే అని తన ప్రేమ మొత్తం గొంతులో నింపుకొని అనగానే శక్తికి ఆ మాటలు మనసులోకి చొచ్చుకుపోయి తెలియకుండా నిద్రమత్తులోనే "హ్మ్" అని అంటుంది. నాకు తెలుసు స్వీటీ, నా ప్రేమ నిద్రలో అయినా కూడా నీ మనసుని చేరుతుందని అంటూ సంతోషంగా తన పెదవుల మీద పెక్కిచ్చి అలసిపోయిన శరీరానికి నిద్రని రమ్మని పిలుస్తూ ఉండేసరికి కళ్ళు మూసుకొని నిద్రపోతాడు. తర్వాత రోజు ఉదయం 9 గంటలప్పుడు నిద్ర లేచిన రుద్ర ఇంకా తన కౌగిలిలోనే వెచ్చగా నిద్రపోతున్న శక్తిని చూసి నవ్వుతూ తన నుదుటి మీద ముద్దు పెట్టి శక్తికి డిస్టర్బ్ కాకుండా పైకి లేచి ఫ్రెష్ అయ్యి కిచెన్లోకి వెళ్ళాడు. అప్పటికే కావలసినంత కాటేజ్కి సంబంధించిన వాళ్ళే ప్రొవైడ్ చేసేసరికి ముందుగా రుద్ర ఫిల్టర్ కాఫీ చేసుకొని రూమ్లోకి వెళ్ళేసి ఇంకా మత్తుగా నిద్రపోతున్న శక్తిని చూసి తన పక్కన కూర్చొని కప్స్ పక్కన పెట్టి శక్తి పెదవుల మీద గట్టిగా ముద్దు పెట్టగానే శక్తి ఊపిరి భారం అయ్యేసరికి కష్టంగా కళ్ళు తెరిచి రుద్రని తోసేసి పైకి లేచి కూర్చొని భారంగా ఊపిరి పీలుస్తూ ఏంటి రుద్రగారు ఇది అని చిరుకోపంగా అడుగుతుంది. గుడ్ మార్నింగ్ చెప్పే విధానం స్వీటీ, నీకు తెలియదులే, ఇప్పుడిప్పుడే అన్నీ నేర్చుకుంటున్నావు కదా, నేనన్నీ నేర్పిస్తాలే అని కొంట నవ్వుతూ అంటాడు. శక్తి రుద్ర భుజం మీద కొడుతూ ఎవరైనా ఇలా నిద్ర లేపుతారా, పోండి రుద్రగారు అంటూ మళ్ళీ పడుకోవటానికి చూస్తూ ఉంటే రుద్ర తన భుజాలు పట్టుకొని బెడ్ రెస్ట్కి ఆంచి తన చుట్టూ బెడ్షీట్ కప్పి ముందు కాఫీ తాగు, నీకోసం నేనే స్వయంగా చేసుకొని తీసుకువచ్చాను అని ఒక కప్ శక్తి చేతుల్లో పెట్టి తను మరొక కప్ తీసుకుంటాడు. రుద్ర కాఫీ తనే స్వయంగా శక్తి కోసం చేశాడు అనగానే శక్తి కళ్ళు పెద్దవి చేసి చేతిలో కప్ పట్టుకొని నిజంగా మీరే చేశారా అంటూ కాఫీ స్మెల్ ముక్కు పుటాలకి తాకగానే అంటూ స్మెల్ని ఇంత టెంప్టింగ్గా ఉంటే ఇక కాఫీ ఎలా ఉంటుందో అంటూ వెంటనే ఒక సిప్ చేసి అంటూ కళ్ళు మూసుకొని ఆస్వాదిస్తూ గుటుకు వేసి కళ్ళు తెరిచి ఆశ్చర్యంతో రుద్ర వైపు చూస్తూ మీకు ఇంత బాగా కాఫీ చేయటం వచ్చని ఎప్పుడూ చెప్పలేదా రుద్రగారు, కానీ ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి, కాఫీ మాత్రం సూపర్ ఉంది, ఇలాంటి కాఫీ నేను ఎప్పుడు తాగలేదు అంటూ కాఫీ మొత్తం తాగేసి థ్యాంక్ యూ రుద్రగారు అని అంటుంది. స్వీటీ, ఎన్నిసార్లు చెప్పాలి థ్యాంక్ యూ ఇలా చెప్పకూడదని అంటూ శక్తి మీదకి వెళ్తూ ఉంటే శక్తి కంగారుగా రుద్ర గుండెల మీద చేతులు వేసి వెనక్కి నెడుతూ ఇప్పుడు వద్దు రుద్రగారు, నేను ముందు ఫ్రెష్ అవుతాను అని అంటుంది. నేను కూడా ఫ్రెష్ అవ్వలేదు, ఇద్దరం కలిసి ఫ్రెష్ అవుదాం పద స్వీటీ అంటూ బెడ్షీట్ మీదే శక్తిని ఎత్తుకుంటే శక్తి కంగారుగా రుద్ర చేతుల్లో గింజుకుంటూ ప్లీజ్ రుద్ర గారు, ఇద్దరం కలిసి బాత్ చేస్తే ఇప్పుడల్లా బయటికి రాము, ఆ విషయం మీకు తెలుసు, నాకు కూడా తెలుసు, మీకు తెలుసా నాకు చాలా ఆకలిగా ఉంది, ప్లీజ్ ప్లీజ్ రుద్ర గారు, ఈ ఒక్కసారికి వదిలేయండి అని క్యూట్గా బ్రతిమలాడుతుంది. రుద్ర శక్తి క్యూట్ ఫేస్కి పడిపోయి తనని వాష్రూమ్లో దించి సరే అయితే నాకు గట్టిగా నీ అంతటి నువ్వే ఒక మార్నింగ్ కిస్ ఇవ్వు, వదిలేస్తాను, లేదంటే నిన్న జరిగిందే జరుగుతుంది అని చిలిపిగా అంటాడు. శక్తి భయపడిపోయి అమ్మో వద్దు అంటూ రుద్ర చుట్టూ చేతులు వేసి తన బుగ్గ మీద ముద్దు పెట్టి కొరికి పెదవులు అందుకొని 2 నిమిషాలు ముద్దు పెట్టి ఇక చాలు రుద్రగారు వెళ్ళండి అని అడుగుతుంది. రుద్ర నవ్వుతూ బయటికి వెళ్తూ త్వరగా ఫ్రెష్ అయ్యిరా స్వీటీ, నేను టిఫిన్ ప్రిపేర్ చేస్తూ కిచెన్లో ఉంటాను అని చెప్పి కిందకి వెళ్ళిపోతే రుద్ర అల్లరికి శక్తి నవ్వి సిగ్గుపడుతూ ఫ్రెష్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.